కర్నూలు జిల్లా ఆదోని మండల ఎంపీడీఓ కార్యాలయం ముందు కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దళిత కాలనీల సమస్యలపై ధర్నా నిర్వహించారు. తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు, కమ్యూనిటీ హాళ్లు, శ్మశాన వాటికల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ ఎంపీడీఓ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. దళిత కాలనీలకు తాగునీటి సరఫరాలో వివక్ష తగదని, ఎస్సీ ఎస్టీ సప్లా నిధులతో వెంటనే అభివృద్ధి పనులు చేపట్టాలని నాయకులు కోరారు. ఇప్పుడు వారి మాటల్లో విందాం. ఇదే పరిస్థితి ఉంది. ఎస్సీ కాలనీలోనే 2 వీధులు ఉన్నాయి. సచివాలయం ఆపోజిట్ లో, హై స్కూల్ ఆపోజిట్ లో. ఈ వీధుల్లో పైప్ లైన్ వేశారు, కానీ ఆ పైపుల్లో నీళ్లు రావు. అక్కడ ఉండే ప్రజలు నీళ్లు పట్టుకునే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా గద్దెపు గుడి దగ్గరికి వెళ్ళి లేదా ఎక్కడో పక్క వీధిలోనే పోయి నీళ్లు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అదేవిధంగా సంతగూడూరు గ్రామంలో 100 ఇండ్లు ఆర్టీటీ సంస్థ వారు దళితులకు ఇళ్లు నిర్మాణం చేస్తే అక్కడ నీళ్ళ సౌకర్యం లేదు. ఈ మధ్య కాలంలోనే పైప్ లైన్ తీసుకెళ్లారు సంతగూడూరు మీదుగా పెద్దారవాణం వరకు, చిన్నారవాణం దగ్గర నిర్మించిన ట్యాంక్ నుండి. మరి దాని నుంచి ప్రత్యేకంగా పైప్ లైన్ వేసి ఈరోజు మనకు అక్కడ నీళ్ళు అందించవచ్చు. అదేవిధంగా ఆరేకల్ గ్రామంలో వాళ్ళకి నీళ్ళు ఎక్కే పరిస్థితి లేదు. బసరకోట గ్రామంలో అదే పరిస్థితి ఉంది. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి సమస్య దళిత కాలనీల్లోన మా దృష్టికి వచ్చిన సమస్య త్రాగునీళ్ళ సమస్య. ఈరోజు మనం అడిగేది ఏదో అన్నం పెట్టమని కాదు,